అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ లేఖనం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనము. బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 33 వర్స్ 7. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నరపుత్రుడ, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ప్రాచీన దినాలని, పాతకాలాన్ని ఆలోచన చేస్తూ ఉంటే పట్టణాలు అనేటువంటివి బలిష్టమైన పట్టణాలు, సురక్షితంగా ఉండేటువంటి పట్టణాలు, క్షేమంగా ఉండాలి అని అంటే ఆ దినాల్లో రెండు కావాలి. ఎరికోను తీసుకోండి, యెరూషలేమును మనం చూసిన ఇలా అనేక పెద్ద పట్టణాలు అనేటువంటివి, మహానగరాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి ప్రజలు భద్రంగా ఉండాలంటే రెండు కావాలి. ఒకటి, పట్టణము చుట్టూ ప్రాకారపు గోడలు అనేటువంటిది ఉండాలి. రెండవది, ఆ గోడల మీద ఒక గోపురము కట్టి ఆ గోపురం మీద ఒక కావలి వాణిని ఉంచాలి. ఒకటి వాల్స్ అండ్ రెండవది వాచ్మ్యాన్ ఆన్ ద వాల్స్. ఈ రెండు ప్రత్యేకంగా పట్టణాన్ని ఆ దినాల్లో కాపాడేవి. శత్రువులు వస్తూ ఉన్నా, ఏవైనా అపాయాలు వస్తూ ఉన్నా, యుద్ధాలు ప్రకటించబడిన ఎటువైపు నుంచి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆ కావలి వాడే ప్రత్యేకంగా కాస్తూ గమనిస్తూ ఉండటాన్ని చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో అంటే సీసీటీవీలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. వీటి ద్వారా 360 డిగ్రీస్లో కూడా ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ రావడానికి అనేక ప్రయత్నాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ దినాల్లో ఒక మనిషి కావలివానిగా ఉండి పనిచేస్తే తప్ప ఆ దినాల్లో పట్టణాలు సురక్షితంగా ఉండేవి కావు. ఈ దినాల్లో కూడా మనం చూస్తే సేమ్ సిస్టమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. బ్యాంక్ బయట కావచ్చు, ఏటీఎం బయట కావచ్చు, కొన్ని ఇళ్ళల బయటన మనం చూస్తూ ఉంటే వాచ్మ్యాన్ మనకు కనిపిస్తూ ఉంటే ఈ వాచ్మ్యాన్ కావలి కాస్తే మనుషులు అనేటువంటి వారు క్షేమంగా హాయిగా నిద్రపోవటానికి ఉంటాయి. ఒక మనిషి కావలి వానిగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి ఈ రోజున కెమెరాస్ అనేటువంటివి ఉన్నాయి. మనుషులు సురక్షితంగా ఉండటానికి, ఏం జరిగిందో కూడా తెలుసుకోవటానికి, భద్రంగా ఉండటానికి అనేక ప్రయత్నాలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్లో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉన్నాయి. అయితే ఒక ప్రవక్త గురించి ఈ రోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ ప్రవక్తకి దేవుడిచ్చినటువంటి పేరు ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో యెహెజ్కేలు అనేటువంటి ఈ ప్రవక్తని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే కావలివాడు అని పిలుస్తూ ఉన్నాడు. వాచ్మ్యాన్ అనేటువంటి మాట ప్రత్యేకంగా యెహెజ్కేలుకి ఇవ్వబడింది. వాస్తవానికి యెహెజ్కేలుకి మాత్రమే కావలివాడు అనే బిరుదు ఇవ్వబడిందా? ఎందుకని దేవుడు ఆ విధంగా ఇచ్చాడు? ఎవడికి వాచ్మెన్? ఏ గేట్ కీపర్గా తాను ఉన్నాడు? ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి? వాచ్మెన్ అనగానే మనకి ఇలాంటి ఒక చీప్ ఆలోచన ఎక్కువగా మనకు వస్తూ ఉంటది. కానీ హెబ్రీ భాషలో ప్రవక్త అనేటువంటి మాటకి మరొక పేరు ఏంటి అనంటే సీయర్ అని అంటారు, లేకపోతే వాచ్మ్యాన్ అని అంటారు. ప్రవక్త ఇంకొక రకంగా తనని కావలివాడు అని పిలిచేవారు, అంటే దీర్ఘదర్శి అని పిలిచేవారు. ఈ ప్రవక్త చేసేటువంటి పని ఏంటంటే దేవుని ప్రజలని తాను కాపాడాలి, దేవుని ప్రజల్ని తాను భద్రంగా చూసుకోవాలి, దేవుని ప్రజలకి వాక్యాన్ని ఇవ్వాలి. వారు పాపం చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ, గద్దిస్తూ, వారిని సరిచేస్తూ ఇలాంటి పాత్రలన్నీ కూడా ప్రవక్త పోషించేవాడు. కాబట్టి ప్రవక్తను ఆ దినాల్లో వాచ్మ్యాన్ అని పిలిచినట్టుగా మనం చూస్తాం. కానీ ఈ యెహెజ్కేలుకి మాత్రం దేవుడు ప్రత్యేకంగా బిరుదునిచ్చాడు. నీవు నా కావలివానిగా ఉండాలి. యూ షుడ్ బి మై వాచ్మ్యాన్ అమాంగ్ మై పీపుల్. నా ప్రజల మధ్య లేక ఈ లోకములో నా కావలివానిగా నువ్వు జీవించాలని యెహెజ్కేలుకి దేవుడు ఆలోచన ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటది. అయితే నూతన నిబంధన గాని, పాత నిబంధన గాని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రెండు పదాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటి అంటే వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు వేచి ఉండుట అనేటువంటి మాట ఎక్కువగా మనం చూస్తాం. పాత నిబంధనలో 130వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చూస్తే అదే పదజాలాలు చక్కగా కీర్తనకారుడు ఉపయోగిస్తూ ఉన్నాయి. 130వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది.
వేచి ఉన్నది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ మోర్ దెన్ ద వాచ్మెన్ వెయిట్ ఫర్ ద మార్నింగ్. అంటే కావలి వారి కంటే ఎక్కువ నేను. కావలి వారు మార్నింగ్ ఎప్పుడైద్దా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వారికంటే ఎక్కువగా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అని పాత నిబంధనలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, శిష్యులు నిద్రపోతూ ఉంటే, శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా శిష్యులకి జ్ఞాపకం చేసిన మాటలు కావచ్చు, అపోస్తుల సంఘానికి జ్ఞాపకం చేసిన మాట కావచ్చు, లేక అనేక పత్రికల్లో ముగింపు మాటలు కావచ్చు, రెండో రాకడ గురించి ఆలోచన చేసిన ప్రతిసారి కావచ్చు, మరొక పదం మనకు కనిపించేది ఏంటంటే వాచింగ్ అవుట్ అనేటువంటి మాట. జాగ్రత్తగా గమనించటం, కనిపెట్టి ఉండటం అనేటువంటిది, కావలి కాయటం అనేటువంటి మాటల్ని న్యూ టెస్టిమెంట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆ పర్స్పెక్టివ్ ఆలోచన చేస్తే ఎవ్రీ బిలీవర్ ఆర్ ఎవ్రీ క్రిస్టియన్ సపోజ్ టు బి అ వాచ్మ్యాన్. దేవుని యొక్క కావలి వానిగా జీవితాలను కాచుకునేటట్టుగా ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఉన్న, తల్లి పాత్ర పోషిస్తూ ఉన్న, సంఘములో విశ్వాసగా ఉంటూ ఉన్న, లోకములో దేవుని బిడ్డగా ఉంటూ ఉన్న, వీ నీడ్ టు వాచ్ అవుట్. మనము జాగ్రత్తగా ఉండాలా, గమనిస్తూ ఉండాలా. తప్పుడు బోధలు ఉంటాయి, తప్పుడు బోధకులు ఉంటారు, లోకములో ఉన్నటువంటివి సంఘంలో చొరబడే అవకాశాలు ఉంటూ ఉంటాయి, పాపము జీవితాన్ని తాకే అవకాశం ఉంటూ ఉంటుంది, లోకంలో ఉన్న మనుషులు మన హృదయాన్ని చెరిపేటువంటి అవకాశం ఉంటుంది, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగివేయదమా అని తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బీ వాచ్ఫుల్, వాచ్ అవుట్ అనేటువంటి మాట ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి అంశము ఓ వాచ్మ్యాన్ వేకప్. ఓ కావలి లేక ఓ కావలి మేలుకో అనే మాట దేవుడు ఎహెచ్కేల్కి కావచ్చు, దేవుడు నేటి సంఘానికి కావచ్చు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, మేలుకొని ఉండుట. అనేక మార్లు మనకి తెలియకుండానే ఆత్మీయంగా నిద్రపోతూ ఉంటాయి, మనకి తెలియకుండానే ఆత్మీయంగా స్పృహ కోల్పోతూ ఉంటాం, ఆత్మీయ స్పర్శ కోల్పోతూ ఉంటాం, ఆత్మీయంగా దేవుడు చేసేటువంటి కార్యాలని, దేవుని మాటల్ని పట్టించుకోలేని స్థితిలో చాలాసార్లు మనం జీవిస్తూ ఉంటాం. అందుకనే చాలా చక్కగా లేఖనాల్లో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, ఎహెచ్కేలు దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను కావలి వానిగా నియమించి ఉన్నాను. ఈ రోజున ఎహెచ్కేలు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. ఎహెచ్కేలు అనే పేరుకి అర్థం ఏంటంటే స్ట్రెంగ్థెన్డ్ బై గాడ్ అని అర్థం. అంటే దేవుని చేత బలపరచబడిన వర్డ్, లేక దేవుని బలాన్ని పొందుకున్నటువంటి వర్డ్. చాలా మంది ఎహెచ్కేల్ గ్రంథాన్ని చదవరు. ఒకవేళ ఎహెచ్కేల్ గ్రంథాన్ని చదివినా మహా అయితే ఎండిన ఎముకల లోయ గురించి తప్ప మిగతా వాటి గురించి ఎక్కువగా చూడరు, ధ్యానం చేయరు. ఎందుకంటే చాలా ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేటువంటిది, అలంకారిక భాష అనేటువంటిది ఈ యొక్క గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అర్థం కాక చాలా మంది దాన్ని చదవకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. కానీ తన జీవితాన్ని మీరు పరిశీలన చేస్తూ ఉంటే అన్ అవుట్ స్టాండింగ్ లైఫ్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్, ఆ పాత దినాల్లో, పాత నిబంధనలో ఒక ఎంత ప్రత్యేకమైన జీవితాన్ని తను జీవించాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండు మాటల్లో క్లుప్తంగా తన జీవితం గురించి చెప్పాలంటే, ఆయనకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు, when he was 25 years old, he was taken as captive to Babylon. బబులోను అనేటువంటి ప్రాంతానికి తనకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు దాన్ని బానిసగా తీసుకెళ్ళిపోయారు. చెప్పాలంటే భవనంలోనేమో దానియేలు ఉన్నాడు, ప్రజల మధ్యనేమో ఎహెచ్కేలు ఉన్నాడు. ఇరువురు కూడా బబులోను చెర కాలంలో నివసిస్తూ ఉన్నట్టుగా ఉంటది. 25 సంవత్సరంలో తాను బానిసగా వెళ్తే, తనకి 30 సంవత్సరాలు నిండిన తర్వాత దేవుడు తనకి పిలుపునివ్వటాన్ని చూస్తాం. దేవుని సేవలోకి తన దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు 30 సంవత్సరాలు అంటే దీంట్లో రెండు విషయాలు ఉంటాయి. ఒక విషయం ఏంటి అని అంటే, తాను యాజక కుటుంబంలో జన్మించిన వాడు. యాజకులు అనేటువంటి వారు 30 సంవత్సరాలు నిండిన తర్వాతనే వారు యాజక ధర్మాన్ని జరిగించాలి. కాబట్టి హి వాజ్ వెయిటింగ్ టిల్ హీ టర్న్స్ 30. 30 సంవత్సరాలు ముగించేంత వరకు కూడా తాను వేచి ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవది ఏంటంటే, దేవుడు తనని పిలుచుకున్న తర్వాత, అనగా 25వ సంవత్సరంలో దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని సేవలోకి రావటానికి, దేవుని సందేశాన్ని పొందుకోవటానికి, దేవుని దర్శనాలను పొందుకోవటానికి గాడ్ టెస్టెడ్ హిమ్ ఫర్ 5 years. దేవుడు తనని
5 సంవత్సరాలు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. ఈ 5 సంవత్సరాలు సిద్ధపరిచిన తర్వాతనే దేవుడు తన గురించినటువంటి సందేశాన్ని తనకిచ్చినట్టు కనిపిస్తూ ఉంటది. సో తన పరిచర్య 30వ ఏట 30వ సంవత్సరాన ప్రారంభించాడు. 22 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 22 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దేవుడి నుంచి 22 సందేశాలు పొందుకున్నాడు. 22 సందేశాలు పొందుకొని 22 సంవత్సరాలు పరిచర్య చేసి 52 సంవత్సరాలు వచ్చినప్పుడు హతసాక్షిగా మరణించాడు. ఓన్లీ 22 years a qualitative life, an effective life and efficient life he lived for the Lord. దేవుని కొరకు ఒక 22 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బతికినటువంటి వ్యక్తి ఎహెచ్కేల్. ఈ ఎహెచ్కేల్ గ్రంథం మీకు అర్థం కావాలంటే 4 మాటలు మైండ్ లో పెట్టుకోండి. ఈ 4 మాటలు అనేటువంటివి తరచుగా మీకు కనిపిస్తూ ఉంటాయి. రెపిటేటివ్ స్టేట్మెంట్స్ అని అంటూ ఉంటాం. ఒకటి సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా అనే పదం ఎక్కువగా దీంట్లో కనిపిస్తుంది. దేవుడు ఎహెచ్కేల్ని ఎహెచ్కేలు అని పిలవాల. దేవుడు ప్రతిసారి తను ఎలా పిలుస్తాడంటే సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా, నరపుత్రుడా. గాడ్ రిమైండ్స్ హిమ్ దట్ హీఈస్ ఆఫ్ ద డస్ట్ అండ్ ఈస్ క్రియేటెడ్ బై ద క్రియేటర్. దేవుడు తాను మంటివాడని, తాను భూమికి సంబంధించిన వాడని, దేవుని స్వహస్తాలతో నిర్మించబడిన వాడని, దేవుడు సృష్టికర్త, తాను సృష్టి ఆయన ఆదేశిస్తే ఈయన పాటించాలా అనే దూరంలో తాను ఉండాలని చెప్పినట్టుగా చూస్తాం. రెండవది ఆలోచన చేస్తే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ మీ అని అంటే యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. చాలా మార్లు తాను పరిచర్య చేయటానికి వెళ్ళిన ప్రతిసారి ఈ రెండో మాట మీకు కనిపిస్తూ ఉంటది. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. మూడో మాట మీరు చూసినట్లయితే ద స్పిరిట్ ఎంటర్డ్ మీ అని అంటాడు. ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టను. ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టండి. ఇది మూడో మాట. నాలుగో మాట మీరు చూస్తూ ఉంటే దే ఆర్ రెబెలియస్ హౌస్, దే ఆర్ రెబెలియస్ హౌస్. వారు తిరుగుబాటు చేయవారు అనగా ఇశ్రాయేల్ జనాంగం గురించి. ఈ 4 మాటల మీదనే మొత్తం పుస్తకం అంతా కూడా నిర్మాణం చెందుతూ ఉంటది. ఈ 4 మాటలు జ్ఞాపకం చేసుకుంటే మన అధ్యయనం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొంతవరకు మనం అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ ఎహెచ్కేల్ గ్రంథంలో 2 మీకు కనిపిస్తాయి. ఒకటి రెబెలియన్ అంటే తిరుగుబాటు, రెండవది రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. తిరుగుబాటు చేసినప్పుడు దే ఫేస్డ్ ఆర్ దే ఎన్కౌంటర్డ్ ద రైచియస్ వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను వారు చూశారు. ఎప్పుడైతే వారు పశ్చాత్తాప పడ్డారో, when they repented, they saw the restoration from God. దేవుడి నుంచి పునరుద్ధరణ పొందుకున్నారు. సింపుల్ మ్యాథమెటిక్స్ ఏంటంటే రెబెలియన్ ఈజ్ ఈక్వల్ టు రైచియస్ వ్రాత్ ఆఫ్ గాడ్, రిపెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెస్టరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని వైపు తిరిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని పక్కన పెడితే దేవుడు శిక్షిస్తాడు. ఎహెచ్కేల్ అంతా కూడా తీర్పు, ఆశీర్వాదం ఈ రెండింటి మీదనే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలు మనం ఆలోచనలో పెట్టుకుంటే దేవుడు ప్రవక్తలతో 2 రకాలుగా మాట్లాడినాడు. ఒకటి కలల ద్వారా, రెండవది దర్శనముల ద్వారా. కళ అనేటువంటిది నిద్రపోయేటప్పుడు వచ్చేది, దర్శనం అనేటువంటిది మెలకుగా ఉన్నప్పుడు వచ్చేటువంటిది. సో ఎహెచ్కేలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కళల ద్వారా మాట్లాడాల. ఎహెచ్కేల్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దర్శనాల ద్వారా మాట్లాడినాడు. దర్శనము, విజన్ అనగానే ఇట్ స్పీక్స్ అబౌట్ ది అవేకనింగ్ హార్ట్ ఆర్ అవేకండ్ హార్ట్. అంటే మెలకుగా, స్పృహలో, ఆత్మవశుడుగా ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తాయి. సో యేసే అన్నాడు కదా, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడకుండా నిమిత్తము, లేక లోకంలో తప్పిపోకుండా ఉన్న నిమిత్తము, లేక ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి లొంగిపోకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ పదాన్ని, ఆ ఆలోచనని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. సో ఎహెచ్కేలు గ్రంథములో ఎహెచ్కేల్ని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే లెగు అని చెప్తూ ఉన్నాడు, మెలకుగా ఉండని చెప్తూ ఉన్నాడు, స్పృహ కలుగు ఉండని చెప్తూ ఉన్నాడు. 4 విషయాలు ఎహెచ్కేలు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం అందరం కూడా వాచ్మెన్ లాగా, మనందరం కూడా దేవుని కావలి వారం. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, దేవుని పనిని చేయటానికి దేవుడు మనల్ని కావలి వారిగా ఎంచుకున్నాడు. సేవకుల పనే కాదు. ఎవ్రీ వన్ బిలాంగ్స్ టు ద లార్డ్ అండ్ మస్ట్ సర్వ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంబంధించిన వారు దేవుని సేవించాలి. వెల్, ఎహెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనానికి వచ్చినట్లయితే, ఎహెచ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ విధంగా రాయబడుతూ ఉంది. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున
చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను. దేవుడు అనేక దర్శనాలు తనకిచ్చాడు. కానీ మొదటి అధ్యాయంలో మొదటి దర్శనం ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దర్శనం. ఈ దర్శనంలో 4 జీవులు కనిపిస్తూ ఉంటాయి. ఒక చక్రం కనిపిస్తూ ఉంటది. ఒక వీల్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటది. ఈ దర్శనాన్ని యెహెజ్కేలు చూసాడు. దేవుడు పరిచర్యలోకి గాని, దేవునితో సంబంధంలోకి గాని, దేవునితో పాటు జీవించటానికి గాని, దేవుని బిడ్డగా ఉండటానికి గాని యెహెజ్కేలుని పిలిచినప్పుడు ముందుగా దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటి అనంటే ఆయన తన మహిమ ఎలాంటిదో చూపిస్తూ ఉన్నాడు. ఈ దర్శనానికి అర్థం ఏంటంటే 28వ వచనంలో మీకు కనిపిస్తూ ఉంటది. 28వ వచనానికి వెళ్తే అక్కడ ఈ విధంగా ఉంటది. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని అంటాడు. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇర్మియా 42 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఎవడు మారల, ఎవడు దేవుని మాట వినల. దాని ఫలితంగానే వారందరూ కూడా వారు బబులోను చెరలో మిగిలిపోయారు. ఈ బబులోను చెరలో ఉన్న వారి సంతానమే యెహెజ్కేల్. యెహెజ్కేల్ అనేటువంటి వ్యక్తి లేటెస్ట్ జనరేషన్. మన మాటలో చెప్పాలంటే యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తన తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటాడు. ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఎలాగుంటాడో అదే మార్గంలో వ్యక్తి నడిచేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఎలాంటి వారు అని అంటే తిరుగుబాటు చేసిన వారు, దేవుని మాటలు విననటువంటి వారు, దేవుని సరిగా అర్థం చేసుకున్నటువంటి వారు, దేవుని సరిగా తెలుసుకున్నటువంటి వారు, దేవుని ప్రభావం ఏంటో తెలియదు, దేవుని మహిమ ఏంటో తెలియదు, అసలు దేవుడు సజీవుడు అంటే ఏంటో అర్థం కాదు. ఇలాంటి ఒక అజ్ఞాన దశలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలంటే, ఒక వ్యక్తితో సంబంధంలో ఉండాలంటే ఆ వ్యక్తి దేవుడి గురించి తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే భర్త భార్య కలిసి ఉండాలంటే ఒకరి గురించి ఒకరికి తెలియాలి. తెలియకుండా కలిసి ఉండటం అసాధ్యమైనటువంటి పని. అలాగే దేవుడితో తాను సంబంధం కలిగి ఉండాలంటే యెహెజ్కేలు గురించి ఇన్ అండ్ అవుట్ యెహెజ్కేలుకి దేవునికి తెలుసు తన జీవితం గురించి. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని కాబట్టి. ఇప్పుడు యెహెజ్కేలు తెలుసుకోవాలా దేవుడేంటో, ఎలాంటి వాడు నన్ను పిలుస్తోంది, దేనికోసం నన్ను పిలుస్తూ ఉన్నాడు, నన్ను పిలిచిన తర్వాత సేవలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, సేవలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఎదుర్కొనేటువంటి శ్రమలు ఇలా చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా ఎన్నో ఆటంకాలు ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, లేక శోధనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను నిలబడాలంటే ఎవడు నన్ను పిలిచింది, నన్ను పిలిచిన వాడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, నన్ను పిలిచిన వాడి యొక్క శ్రేష్టత ఏంటి, నన్ను పిలిచినటువంటి వ్యక్తి యొక్క మహిమ ప్రభావం ఏంటి అనేటువంటి తెలియాలి. అందుకనే గాడ్ బిగాన్ హిస్ కమ్యూనికేషన్ విత్ ఎజెకియల్ త్రూ హిస్ వెరీ నేచర్ ఆర్ త్రూ రివీలింగ్ ఆఫ్ హిస్ నేచర్. దేవుడు తన స్వభావాన్ని బయలుపరుచుకొనుటను బట్టి యెహెజ్కేలుతో సంబంధాన్ని ప్రారంభించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ పుస్తకం అంతా మీరు చదివినట్లయితే దేవుడు తన గురించి 3 విషయాల్ని యెహెజ్కేలుకి నేర్పించాడు. ఒక విషయం ఏంటంటే ఐ ఆనర్ అండ్ గ్లోరిఫై మై నేమ్. నా నామమును ఘనపరుచుకుంటా, నా నామమును మహిమపరుచుకుంటా. రోషము కలిగినటువంటి దేవుడు, తన నామం విషయంలో ఎంతో రోషం కలిగినటువంటి వాడు. మహిమ ఘనత ఆయనకి తన నామం విషయంలో జరగాల. మనుషు ఎలా పడితే అలా జీవిస్తే ఒప్పుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదొక విషయం. రెండోది మనం చూస్తే దేవుడు ఎలా పరిచయం చేసుకుంటాడంటే ఐఎమ్ ద షెపర్డ్ అని అంటాడు, నేను కాపరిని అని అంటాడు. హీ గాడ్స్ అండ్ గైడ్స్ ద పీపుల్. దేవుడు తన ప్రజల్ని కాపాడతాడని, దేవుడు తన ప్రజల్ని కాస్తాడని, లేకపోతే కావలిగా ఉంటాడనేటువంటి వాస్తవం. మూడవది ఏంటనంటే ఎండిపోయినటువంటి ఎముకలున్న లోయని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మరల తిరిగి జీవింప చేయగలవాడని 3 విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాయి. నా పరిశుద్ధత విషయంలో నేను నిక్కచ్చుగా ఉంటా. రెండవది మిమ్మల్ని నడిపించే విషయంలో నేను జాగ్రత్తగా ఉంటా. మూడవది మిమ్మల్ని తిరిగి జీవింపజేయ విషయంలో సిద్ధంగా ఉంటా. ఈ 3 మాటలు కూడా యెహెజ్కేలుకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మనం ఎప్పుడు స్పృహ కోల్పోతూ ఉంటాం, ఆత్మీయంగా ఎప్పుడు పడిపోతూ ఉంటాం, ఆత్మీయంగా మనం ఎప్పుడు విశ్వాసంలో సన్నగిలిగిపోతామంటే దేవుని గురించిన అవగాహన తగ్గుతూ ఉన్నప్పుడు, దేవునితో సంబంధం తగ్గుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం పట్ల అవగాహన తగ్గుతూ ఉన్నప్పుడు, దేవునితో మనకున్నటువంటి కమ్యూనియన్ అనేటువంటిది
బలహీన పడుతూ ఉన్నప్పుడు, ఒక భర్త ఒక భార్య వారి బాంధవ్యం గట్టిగా ఉండాలంటే వారి కమ్యూనికేషన్ బాగుండాలి. బలహీన పడిపోకూడదు. బలహీన పడితే బలహీన పడేటువంటిది వారి సంబంధమే కాదు, వారి హృదయాలు కూడా ఎడబాటులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దేవునితో ఒక వ్యక్తి యొక్క సంబంధం ఎంతగా బలపడి దేవుని ఎంతగా తెలుసుకోగలిగితే అంతగా ఆత్మీయంగా స్పృహ కలిగి ఉంటూ ఉంటాం. దేవుని మీద భయము దేవుణ్ణి వదిలిపెట్టకుండా, ఆత్మీయంగా పడిపోకుండా జాగ్రత్తగా పెడుతూ ఉంటారు. యేసయ్యని సరిగ్గా అర్థం చేసుకోవాలి శిష్యులు. అందుకనే చులకనగా చూశారు, తేలికగా తీసుకున్నారు. కానీ అదే శిష్యులు యేసయ్యని అర్థం చేసుకున్నప్పుడు ఆయన కోసం ప్రాణం పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఏ శిష్యులు అయితే నిద్రపోతూ ప్రార్థన చేసుకోకుండా ఉన్నారో అదే శిష్యులు నిద్ర మానుకొని ప్రార్థించిన శిష్యులుగా మారినట్టుగా చూస్తాం. నిద్ర మానుకొని వాక్యాన్ని ప్రకటించిన శిష్యులుగా మారినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శోధనలో పడినట్టుగా లేఖనాల్లో మనకు కనిపించవు, పాపాలు చేసినట్టుగా లేఖనాల్లో మనకు కనిపించవు. యేసయ్య చెప్పింది చెప్పినట్టుగా వారు మెలకువగా ఉండి ప్రార్థించారు. కాబట్టి శోధనలో పడకుండా ఒక విజయవంతమైన పరిచర్య, ఒక భక్తి జీవితాన్ని జీవించి నేడు మన ముందు ఒక మాదిరిగా శిష్యులు ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. మొదటిగా దేవునిని తెలుసుకుంటే మనం ఆత్మీయంగా పడిపోం. సో ఆత్మీయంగా స్పృహ కలిగి ఉండాలంటే ఎహెచ్కేలుకున్న మొదటి క్వాలిటీ ఏంటంటే తెలుసుకున్నవాడు. హీ వాజ్ అవేర్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ఎన్లైటెన్డ్ బై గాడ్. దేవుని చేత వెలిగించబడ్డాడు అనే వాస్తవం. రెండవది ఆలోచన చేస్తే ఎహెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఎహెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా రాయబడుతుంది. 3వ అధ్యాయము 1వ వచనము. మరియు ఆయన ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడ, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమందును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఈట్ ద స్క్రోల్ అనే ఒక శీర్షిక ఈ అధ్యాయానికి మనం ఇవ్వచ్చు. దేవుడు అన్నాడు, నీ ముందు ఒక పత్రం లేక నీ ముందు ఒక పుస్తకం కనిపిస్తోంది కదా, దాన్ని తినేసి అని చెప్పాడు. తర్వాత 3వ వచనంలోకి వెళ్తే ఎహెచ్కేల్ ఏం చేస్తాడంటే పుస్తకాన్ని తీసుకొని తిన్నాడంట. ఇదంతా కూడా దర్శనంలో తిన్నాడంట. తిన్న తర్వాత అది నోటికి చాలా రుచికరంగా ఉంటుంది, తేనె కంటే మధురంగా ఉందని అంటాడు. ఇదే సన్నివేశం బైబిల్లో ఇంకో దగ్గర జరిగింది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో యోహానుకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్క్రోల్నిచ్చి తిను అని చెప్తాడు. అయితే అది తిన్నప్పుడు రుచి కొంచెం మిశ్రమంగా కనిపిస్తూ ఉంటది. ఇక్కడేమో నోటికి చాలా మధురంగా ఉంది, కానీ ప్రకటన గ్రంథంలో యోహాను తింటే నోటికి మధురంగా ఉందంట, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగా మారిందంట. చేదుగా మారింది. అసలు ఏం చెప్పబోతూ ఉన్నాడు దేవుడు? ఆ యొక్క యోహాను లేకపోతే ఎహెచ్కేలు దీన్ని తినటాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు? వాస్తవానికి ఆలోచన చేస్తే వాక్యము గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యము తేనె కంటే మధురమైనటువంటి, జుంటె తేనె దారల కంటే మధురమైనటువంటిది అని మనం భావిస్తూ ఉంటాం. లేఖనాల్లో ఉంటది. నిజంగా వాక్యం వినేటప్పుడు చాలా బాగుంటుంది, వాక్యం చదివేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. వాక్యము గురించిన పాటలు రాసి పాటలు పాడేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ పాటల్లో ఉన్న మాటలు నిజమైతే, ఆ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దాన్ని పాటించటానికి ప్రయత్నిస్తే, ప్రసంగం వింటాం, ఆ ప్రసంగాన్ని బయటికి వెళ్ళి పాటించాలన్నప్పుడు చేదుగా మారేది. ఎందుకంటే ఇట్స్ సో స్వీట్ టు హియర్ బట్ ఇట్స్ వెరీ బిటర్ టు ప్రాక్టీస్ ఇట్. పాటించటం చాలా కష్టం అండి. అంటే విన్నంత సులువు కాదు, చెప్పినంత సులువు కాదు, చదివినంత సులువు కాదు. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలంటే దానికి మించిన కష్టమైన పని నేటి తరానికి కానీ ఏ తరానికైనా లేదు అనేది వాస్తవం. అందుకనే యోహాను తింటే మధురంగా ఉందంట, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది చేదుగా మారినట్టుగా మనం చూస్తాం. కానీ వండర్ ఏంటి అని అంటే హెచ్కేలు జీవితంలో తీపిగానే ఆగిపోయింది, అది చేదుగా మారినట్టుగా లేదు. అంటే లోకానుసారంగా హెచ్కేలు జీవితం తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆయన జీవితం గురించి మీరు తెలుసుకుంటూ ఉంటే ఇంత ఘోరమైన జీవితమా అని మీకు అనిపిస్తూ ఉంటాయి. అంతటి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో కూడా వాక్యము మధురంగానే ఉంది, కానీ చేదుగైన జీవితంలో మారల. వాక్యానికి తాను ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉన్నావంటే ఒకటి దేవుని గురించి తెలుసుకుంటూ వెలిగించబడతావు, రెండవది దేవుని గురించి తప్పిస్తావు. ఒకటి తెలుసుకుంటావు, రెండవది తప్పిస్తావు. విల్లింగ్ ఆర్ ఈగర్ టు ఒబే.
ఒక సన్నివేశాన్ని మీ ముందు పెడతాను. ఇదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలోకి మనం వెళ్తే 1-3 వచనాలు సందర్భం నేను చెప్తాను. దేవుడు నుంచి సందేశాలు రావట్లేదు కాబట్టి ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరూ యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు. యెహెజ్కేలు దగ్గరకు వచ్చి యెహెజ్కేలు పక్కన కూర్చొని యెహెజ్కేలుని అడిగారు, దేవుని సందేశం మాకు కావాలా, దేవుని సందేశం మేము వినాలి అని యెహెజ్కేలుని అడిగినప్పుడు దేవుని యొక్క స్పందన చాలా విచిత్రంగా ఉంటది. చదవండి, మనం 3వ వచనాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లా అనము, ప్రభువు యెహోవా సెలవిచ్చదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయిననో మీకు దొరకదు. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఈ విధంగా రాయబడింది, నేను చదువుతూ ఉన్నాను. ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంటదంటే, this is what the sovereign Lord says, how dare you come to ask me for the message, as surely as I live I will tell you nothing. నా దగ్గరికి వచ్చి నన్ను సందేశాన్ని అడగటానికి ఎంత ధైర్యం మీకు, నేను చెప్పను, మాట్లాడను అని దేవుడు ఇశ్రాయేల్ పెద్దలతో చెప్పినట్టుగా ఉంటుంది. మీరు ఆ చిత్రాన్ని ఆలోచన చేసుకోండి. వారు ఎంతో ఆశతో దేవుని స్వరాన్ని వినటానికి వచ్చారు, ఎంతో భక్తితో మనకులాగా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చొని దే వర్ సో అటెంటివ్ టు లిసన్ టు ద గాడ్స్ వాయిస్. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఎంత ధైర్యం మీకు నా సందేశం వినటానికి వచ్చే, మీ భక్తి మారలేదు, మీ జీవితం మారలేదు, జీవించే విధానం మారలేదు, వినే మాటల్ని పాటించడానికి సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకుండా జస్ట్ విని గాలి కొదిలేయటానికా మీరు ఇక్కడికి వచ్చింది, నేను మీతో మాట్లాడాలనా అని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను నేను ఒక ఆలోచన కూడా మీకు చెప్పను. కానీ వారి ముందు ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయనే యెహెజ్కేలు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడతాం సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ వృద్ధులతో మాట్లాడతాం సిద్ధంగా లేడు, ఆ పెద్దలతో మాట్లాడతాం సిద్ధంగా లేడు. వారి అనుభవం పనికిరాలా, వారి జ్ఞానం పనికిరాలా, ధర్మశాస్త్రాలు ఎంతో అనుభవం వారికి ఉంది, ఎంతో బోధకులుగా వారు ఉన్నారు. ఇవన్నీ ఉన్నా సరే దేవుడు చెప్తున్న మాట, నేను మీతో మాట్లాడా. కేవలం యెహెజ్కేలుతో మాత్రమే దేవుడు మాట్లాడినాడు. ఈ సందర్భం నుండి నాకు అర్థమైంది ఏంటంటే, God is impressed with the application, not with the attention. ఆ సమయంలో వారు చాలా శ్రద్ధగా ఉన్నట్టున్నారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో దేవునికి తెలుసు. అందుకనే గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ది అటెన్షన్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ది అప్లికేషన్. లేఖనాన్ని, వాక్యాన్ని వినేవారు బోల్డ్ మంది. ఇంట్లో కూడా కూర్చొని, ప్రయాణంలో కూడా వాక్యాన్ని వింటాం. యూట్యూబ్ లో కొడితే బోల్డ్ వాక్యాలు దినాల్లో మనకు కనిపిస్తాయి. వినేవాడు చాలా మంది ఉన్నారు, దాని పట్ల శ్రద్ధ కలిగిన వారు చాలా మంది ఉన్నారు, కానీ పాటించేవారు చాలా తక్కువ ఉన్నారు. ప్రపంచంలో ఆ దినాల్లో ద హోల్ హౌస్ ఆఫ్ ఇస్రాయేల్ కుటుంబం అంతట్లో కూడా ఎవరయ్యా దేవుని మాటని వినటానికి, పాటించటానికి సిద్ధంగా ఉన్నారంటే యవనస్తుడైన యెహెజ్కేలు మాత్రమే. దేవుడు అన్నాడు, నేను అతనితోనే మాట్లాడతా, ఇంకెవరితో కూడా మాట్లాడ. వినటానికి సిద్ధంగా ఉంటేనే దేవుడు మాట్లాడతాడు. మాటలు మీకు వినిపించవచ్చు, కానీ దేవుని స్వరం మీ హృదయానికి చేరుకో. మాటలు మీకు వినిపించవచ్చు, దేవుని వాక్యాన్ని మీరు చదవచ్చు, దేవుని చిత్తం మీకు అర్థం కాదు. ఏ మార్గాన్ని ఎన్నుకోవాలా, ఏ తీర్మానం తీసుకోవాలా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలా వినిపించదు. దేవుడు మాట్లాడటానికి ప్రయత్నించాడు కూడా, ఎందుకంటే వినటానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి. వినటానికి సిద్ధంగా ఉన్నా పాటించటానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి. ఇంకొక విషయం అంతకుముందు అన్నాను నేను, 25వ సంవత్సరము తనకున్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడినాడు? ఇందాక మొదటి వచనం చదవంగా, మొదటి అధ్యాయంలో 30వ సంవత్సరం వచ్చినప్పుడే దేవుడు మాట్లాడినాడు. అంటే 5 సంవత్సరాలు దేవుడు మాట్లాడినాడా? మాట్లాడలే. 5 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా? హీ వాస్ ప్రిపేరింగ్ ద మ్యాన్, హీ వాస్ ప్రిపేరింగ్ యెహెజ్కేలుని సిద్ధపరిచిన తర్వాతనే, తనకి ఆధిక్యత, తనకి అర్హత వచ్చిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేటువంటి అర్హత దేవుడు తనకి ఇచ్చినట్టుగా చూస్తాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలంటే ఆ స్వరాన్ని వినగలిగే తరఫీదు మనకు కావాలి, ఆ స్వరాన్ని వినగలిగేటువంటి సిద్ధపాటు మనకు కావాలి, ఆ స్వరాన్ని వినటానికి దేన్నైనా వదులుకునేటువంటి సంసిద్ధత మనకు కావాలి. ఆఖరికి పుల్పిట్ మీద నిలబడి వాక్య పరిచయం చెప్పాలంటే, నేను పాస్టర్ అయినంత మాత్రాన, నాకు ఒక బిరుదున్నంత మాత్రాన
మాత్రాన, నాకు థియలాజికల్ కోర్స్ ఉన్నంత మాత్రాన, లేక బ్రెయిన్ లో జ్ఞానం అంత మాత్రాన ఐఎమ్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను దేవుని సేవకుడిగా ఉండే అవకాశం లేదు. కారణం ఏంటి అని అంటే, వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్, హీ ఈజ్ నాట్ మెంట్ టు షేర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి సిద్ధపడకపోతే, అర్హత పొందకపోతే సందేశం ప్రకటించే అవకాశం లేదు. అందుకనే గాడ్ వాజ్ ప్రిపేరింగ్ ఎజికియల్ ఫర్ 5 years, 5 సంవత్సరాలు సిద్ధపరిచి అప్పుడు మాట్లాడితే, అప్పుడు ఎహెచ్కేలుకి దేవుడు చెప్తుంది అర్థమైంది. ఈ రోజున చాలా మంది వాక్యం ఎందుకు అర్థం కాదంటే, వాక్యం పట్ల శ్రద్ధ లేదు, రెండో ఆత్మీయ వెలిగింపు అంతకన్నా లేదు, దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితికి వెళ్ళాలనేటువంటి తాపత్రయం అంతకన్నా లేదు. ఈ లోకంతో నిండిపోయి దేవా మాట్లాడంటే, ఆల్రెడీ నింపబడిన తర్వాత దేవుడు దేంతో నింపుతాడు మిమ్మల్ని? ఏ వాక్యంతో నింపాలా? ఏ ఒక ఆత్మతో నింపాలా? నింపబడిన జీవితంతో దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎలాగూ నింపుతాడు? ఖాళీగా వస్తేనే కదా నింపేది. ఈ లోకం మొత్తాన్ని ఖాళీ చేసుకొని దేవుని దగ్గరకు వస్తే మాట్లాడతాం సిద్ధంగా ఉంటుంది. రెండోది, దేవుడు అంటూ ఉన్నాడు, ఒకటి నీవు నన్ను తెలుసుకోవాలి, రెండవది నా కొరకు నీవు తప్పించాలి. మూడవది ఆలోచన చేస్తే ఎహెచ్కేలు గ్రంథం 2వ అధ్యాయము, ఇందాక మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు 4 మాటలు చెప్పే, దాంట్లో 3వ మాట ఏంటంటే, ఆత్మ నాలో ప్రవేశించెను, నన్ను చక్కగా నిలవబెట్టెను అనే మాట. నిలవబడుట అనేటువంటి మాటను ఆలోచన చేస్తే, వాస్తవానికి మీరు చూడండి, నేను ఏదైనా సంఘానికి వెళ్ళి పరిచర్య చేయాలంటే ఏమనుకుంటాను, నేను సంఘంలో ఉన్నటువంటి సభ్యులు నన్ను ప్రేమతో ఆహ్వానిస్తారు, చెప్పినటువంటి వాక్యాన్ని వింటారు, కాబట్టి నేను ఎలా అక్కడ పరిచర్య చేయాలి అని నేను అనుకుంటాను. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి నేను ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే నన్ను అక్కడ వాడుకుంటారు, అక్కడ నాకు పని ఉంటుంది, నన్ను బాగానే నన్ను అక్కడ స్వీకరిస్తారు అనే ఆలోచనతో నేను వెళ్తాను. తర్వాత ఎవరైనా కొత్తగా ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు, కొత్తగా చదువుకోవటానికి వెళ్తున్నప్పుడు, కొత్తగా ఏదైనా స్థలానికి వెళ్తున్నప్పుడు పంపించేటువంటి వారు మంచి చెప్పి పంపిస్తారా, చెడు చెప్పి పంపిస్తారా? అక్కడ ఉన్న వాళ్ళు మూర్ఖులు, అక్కడ మంచిగా ఉండరు, ఇలాంటి మాటలు చెప్తారా? బాగానే ఉంటుంది, ఏం కాదులే అని మంచి మాటలు చెప్పి పంపిస్తారు. ఎహెచ్కేల్ దగ్గరికి రాగానే దేవుడు సేవలోకి పంపించక ముందు సేవ ఎలా ఉండబోద్దో 3 రకాలుగా చూపించిన తర్వాతనే పద అన్నాడు, ఆయన వెళ్ళాడు. అంటే ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చిన తర్వాతనే దేవుడు నడిపించాడు. వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదము పొందుకోవాలంటే దేవుడు తీసుకువెళ్ళే పరీక్ష గుండా వెళ్లాల్సిందే, దేవుడు చూపించేటువంటి పరిశోధన గుండా వెళ్లాల్సిందే, దేవుడు చూపించేటువంటి దాన్ని స్వీకరించే మనసు ఉండాల్సిందే. 3 విషయాలు ఎహెచ్కేలు గురించి నేను చెప్తాను. 2వ అధ్యాయము 6-8 వచనాలు. 2వ అధ్యాయము 6-8 వచనాలు మాటలు అక్కడ చూడండి ఎలా ఉంటాయో. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఇదంతా కూడా అలంకారిక భాష, నిజంగా తేళ్లు కాదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ వర్గానికైతే వెళ్తూ ఉన్నావో, ఏ మనుషుల మధ్య పరిచర్య చేయబోతూ ఉన్నావో, వారు ఎలాంటి వారంటే ముండ్ల తిప్పలు లాంటి వాళ్ళు. వారు ఎలాంటి వాళ్ళంటే తేళ్ళు లాంటి వాళ్ళు. తేలు ఏం చేస్తూ ఉంటది? పద్దాకిట్లా కొడతా ఉంటది కదా, విషం జిమ్ముతా ఉంటది. మనిషి విషం జిమ్మేటువంటి వాడు, పద్దాకని జీవితాన్ని ఏదో ఒక విధంగా పాడు చేయడానికి ప్రయత్నించేవాడు, మునులాగా గుచ్చేటువంటి వాడు. తర్వాత వెళ్తే, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటని వారికి తెలియజేయం. వింటారు అని అనుకోని మాకు, వారు వినరు అని అనుకోని వీళ్ళు. అంటే దేవుడు ముందుగానే క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. నిన్ను దండేసి శాల్వా కప్పి ఆహ్వానించారు ఎవరు? నీవు వెళితే నీకు ముళ్ళులాగా ఉంటది నీ పరిచర్య, నీవు వెళితే తేళ్ల మధ్యలో ఉన్నట్టు ఉంటది నీ పరిచర్య, నువ్వు వెళితే వినటానికి సిద్ధంగా ఉండరు, చెవులు మూసుకోవటానికి సిద్ధంగా ఉంటారు. కంప్లీట్ గా ఒక మూర్ఖమైన వక్ర జనాంగం మధ్యకు నువ్వు వెళ్తూ ఉన్నావు. కానీ దేవుడు చెప్తున్న మాట, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. అలాంటి వారి మధ్యనే నువ్వు నివసించాలి, ధైర్యం తెచ్చుకో. అది మొదటి. రెండవది ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 7-9 వచనాలు తర్వాత మీరు చదవండి. 4వ అధ్యాయము 7-9 వచనాలు. దేవుడు ఒక వింతైన పనిని తనకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే, ఎహెచ్కేల్కి 430 రోజులు తనని రొట్టె నీళ్ళ మీద మాత్రం బ్రతకమంటాడు దేవుడు. ఇంకేం తినొద్దు,
ఫోర్ 30 days జస్ట్ ఈట్ ద బ్రెడ్, బేక్ ద బ్రెడ్, నీ అంతటి నువ్వే రొట్టెని చేసుకొని నీళ్ళు మాత్రమే తాగు. ఎన్ని రోజులు? 440 రోజులు. అలా 440 రోజులు దాన్ని తింటూ ఉన్నప్పుడు పడుకునేటప్పుడు 2 రకాలుగా పడుకోమంటాడు. మొదటిగా 390 రోజులు లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకో అని అంటాడు. 390 days లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకో అంటాడు. మరలా 40 దినాలు రైట్ సైడ్ పడుకో అని చెప్తాడు. సో దేవుడు పడుకునే పోస్చర్ గురించి కూడా చెబుతూ దాని నుంచి ఇశ్రాయేలు జనాంగం యొక్క మూర్ఖత కావచ్చు, దేవుని తీర్పు, దేవుని పునరుద్ధరణ, కొన్ని విషయాలు దాని నుంచి నేర్పించడానికి దేవుడు చెప్తూ ఉంటాడు. ఇలా 430 సంవత్సరాలు రొట్టె మీదనే నీళ్ళ మీదనే బ్రతకాలి. జస్ట్ ఇమాజిన్, ఈ రోజున ఆహారము తినటానికి సరైన ఫుడ్ మనకు లేకపోతే, ఆదివారము చక్కగా ఆరాధన చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత రుచికరమైన గుమగుమలాడేటువంటి వంటలు ఇంట్లో లేకపోతే, పోను వండుకున్న తర్వాత అది పాడైపోతే ఎలాగ ఉంటుంది? అవి లేకుండా మనం ఉంటే ఎలాగ ఉంటుంది? ఎహెచ్కేల్తో దేవుడు అంటూ ఉన్నాడు, 430 రోజులు రొట్టె ముక్క చేసుకో, నీళ్లు తాగు. ఇది రెండో. అంటే తన జీవితంలో ఆహారము కూడా లేని దినాలు రావచ్చు, సేవలోకి వెళ్ళినప్పుడు ఆహారము లేని దినాలు కూడా రావచ్చు, పరిస్థితులకు వ్యతిరేకంగా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నాడు. మూడవది చూస్తే 24వ అధ్యాయం, ఇది ఇంకా భయంకరమైనటువంటి విషయం. 24వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతూ ఉన్నాను. 24వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతూ ఉన్నాను. నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టీర్పు విడుపుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షకులు తొడుక్కొనవలను, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజించవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు దేవుడు? నీ కన్నులకు ఏదైతే ఇంపుగా ఉందో, నీ కన్నులకు ఏదైతే మంచిగా ఉందో ఒక్క దెబ్బలో దాన్ని తీసేస్తా. ఏంటది ఇంతకి? 18వ వచనం చూడండి. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోయెను. ఎహెచ్కేలుకి తన భార్య అంటే చాలా ఇష్టం. ఎహెచ్కేలుకి తన భార్య తన కళ్ళలో పెట్టుకుని చూసేటువంటి వాడు. దేవుడు అన్నాడు, నీ భార్యను నేను తీసేసుకుంటాను, నీ భార్యను నేను చంపేస్తా అని. దేవుడు ఒక్క దెబ్బలో నేను నీ జీవితంలో ఒక విషాదాన్ని పెడతాను. అలా నీ భార్య చనిపోయిన తర్వాత ఏం చేయొద్దంట? ఏడవద్దు అని చెప్పాడు. తర్వాత మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయొద్దు, మౌనంగానే మూలుగుతూ ఉండు, మౌనంగానే బాధపడుతూ ఉండు. దేవుడు పొద్దున్నే చెప్పాడు, సాయంకాలానికి ఇంటికి రాగానే భార్య చనిపోయింది. ఏ విధంగా స్పందించి ఉండొచ్చు ఎహెచ్కేల్ ఏమన్నా ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాడు కాదని. ఇందాకన్నా యవనొస్తూ 30 సంవత్సరాల్లో సేవకు వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితో దేవుడు వెంటనే భార్యను తీసేసుకున్నాడు. తీసుకుంటే వెంటనే నెక్స్ట్ లైన్ మీరు చదవండి. నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసేతనే. సింపుల్. దేవుడు పొద్దున్నే చెప్పాడు, సాయంకాలం భార్య చనిపోయింది, పొద్దున్నే లేచి యథావిధిగా రెడీ అయ్యి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు భార్యని తీసుకున్నా సరే దేవుని మాటనే వినటానికి నిలబడిన వ్యక్తి ఎహెచ్కేల్. ఆత్మీయంగా మెలకుగా ఉండేటప్పుడు కొన్నిసార్లు ప్రజలు వ్యతిరేకంగా మారుతారు, కొన్నిసార్లు భౌతికంగా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవునిగా బ్రతకటం అంత సులువు కాదండి. క్రైస్తవునిగా సులువుగా బ్రతుకుతున్నారు అని అంటే క్రైస్తవునిగా మీరు బ్రతకటలేదు అని అర్థం. జాన్ మెకాథర్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఏ విధంగా మాట్లాడుతాడంటే, there is something desperately wrong when an unbeliever feels comfortable in the church. ఒక అవిశ్వాసి సంఘానికి వచ్చంట ఆయన చాలా కంఫర్టబుల్గా, చాలా హాయిగా, అందరూ చాలా బాగా నచ్చితే ఆ సంఘములో లోపం ఉంది అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యం చెప్పేటువంటి మాట, నీ యజమానిని, నీ ప్రభువుని లోకము ద్వేషించింది కాబట్టి మిమ్మును లోకము ద్వేషించును అనే మాట యేసే స్పష్టంగా చెప్పాడు. ద మూమెంట్ యు స్టాండ్ ఫర్ గాడ్, దెన్ ద వరల్డ్ హేట్స్ యు. ఈ లోకం మనల్ని ఎప్పుడు అసహించుకుంటుందంటే దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని వాక్యం ప్రకారంగా బ్రతికినప్పుడు, దేవుని మాటని దాటకుండా జీవించినప్పుడు. భార్య చనిపోయిద్ది, సేవ చేస్తావా
లేక నువ్వు దేవుణ్ణి పట్టుకుంటావా, దేవుణ్ణి వదిలేస్తావా అని పక్కనున్న వారు అడుగుండొచ్చు. కానీ హెచ్కేలు సాయంకాలం భార్య చనిపోయింది, పొద్దున్నే లేచి యథావిధిగా పరిచర్యలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అంటే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఏది కూడా నన్ను ఆపదు, దేవుని మాటకి నేను నిలవబడి ఉంటాను. సో మూడవది ఆలోచన చేస్తే తట్టుకునే స్వభావం మనకు ఉండాలి. ఒకటి దేవుని తెలుసుకునే స్వభావం, రెండవది దేవుని కోసం తప్పించే స్వభావం, మూడవది దేవుని కొరకు ఏదైనా తట్టుకునే స్వభావం మనకు ఉండాలి. ఎంపవర్డ్ టు బి కరేజెస్, ఎంపవర్డ్ టు బి కరేజెస్. ఖచ్చితంగా హెచ్కేలు జీవితంలో అలా తట్టుకున్నాడు. ఆకలి వచ్చినా తట్టుకున్నాడు, శ్రమ వచ్చినా తట్టుకున్నాడు, ఎవరు ఆహ్వానించకపోయినా తట్టుకున్నాడు, ఆఖరికి భార్య పైన తట్టుకున్నాడు, ఒంటరిగా మిగిలిపోయినా తట్టుకున్నాడు. ఎందుకంటే తనలో ఉన్న ఒక ఆలోచన, ఎవడున్నా లేకపోయినా దేవుడు నాకుంటే చాలు. ఇందాక పాట పాడాం కదా, తండ్రి దేవ, దాంట్లో మాట ఉంటది, నీవు ఉంటే నాకు చాలు, దేవుడు నాకుంటే చాలు. పాటలు చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా వెళ్తా ఉన్నప్పుడు చాలా కష్టతరమైనటువంటి క్రైస్తవ జీవితము పాడుకునే పాటగా, క్రైస్తవ జీవితము ద్వారా చూపించాల్సినటువంటి విలువైనటువంటి మార్గదర్శకం. ఈ రోజున పాటలు పాడే క్రైస్తవులు ఉన్నారు, వాక్యాన్ని చదివే క్రైస్తవులు ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించే క్రైస్తవులు ఉన్నారు, కానీ వాక్య ప్రకారం జీవించే క్రైస్తవులు చాలా తక్కువ. వాక్యం ప్రకారం జీవించే సేవకులు చాలా తక్కువ. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి హెచ్కేలు భార్యను దేవుడు తీసేసుకున్న, దేవుడిని మాత్రం విడిచిపెట్టాలి. తట్టుకున్నాడు, తన లైఫ్లో ఎంత వచ్చినా తట్టుకున్నాడు, తట్టుకొని ముందుకు కొనసాగినట్టుగా కూడా ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత నాలుగో విషయాన్ని చెప్పి ముగింపులోకి నేను తీసుకెళ్తాను. ఈ యొక్క హెచ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం. హెచ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనము, 8, 9 వచనాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఇదే వాక్య భాగం సేమ్ మాటలతో మళ్ళీ ఎక్కడ ఉంటదంటే అదే హెచ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. హెచ్కేలు 3, 7 నుండి 9, 33, 7 నుంచి 9, 3వ అధ్యాయము 17 నుంచి 19. ఈ రెండు భాగాలు కూడా ఒకే విధంగా మనకు కనిపిస్తూ ఉంటే చదువుదాం. 8వ వచనం చదువుతున్నా. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మాట, ఐ విల్ మేక్ యూ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ ఫర్ దేర్ బ్లడ్, ఫర్ దేర్ డెత్. వారి మరణానికి, వారి రక్షణ లేకుండా నశించిపోవటానికి కారణం నువ్వే అవుతావు. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, సత్యం నీకు తెలుసు, సత్యంలో నడుస్తున్నావు నువ్వు, నిజదేవుడు నీకు తెలుసు, రక్షణ ఏంటో నీకు తెలుసు, రక్షణ భాగ్యం ఏంటో నీకు తెలుసు, దేవునిలో ఉన్న గొప్ప అమూల్యమైన సత్యాలు ఏంటో నీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత తెలియని వాడు గురించి కూడా నీకు తెలుసు. అది నీ బంధువు అవ్వచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, సంఘంలో ఉన్నవారు కావచ్చు, సమాజంలో ఉన్నవారు కావచ్చు. తెలియక నశించిపోయేవాడు ఉన్నాడు. వాడికి తెలియజేయాల్సిన బాధ్యత నీది. నువ్వు చెప్పిన తర్వాత వాడు మారకపోతే వాడి జీవితానికి వాడు బాధ్యుడు. నువ్వు చెప్పకుండా వాడు మారకుండా అలాగే మరణిస్తే వాడి జీవితానికి నువ్వే బాధ్యుడివి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున సంఘము, ఒక విశ్వాసి భూమి మీద ఉన్న ఆహ్లాదాలని, భూమి మీద ఉన్నటువంటి ఈ ఇష్టతరమైనటువంటి లోకానుసారమైన సుఖభోగాల్ని అనుభవించటానికి మాత్రమే కాదు. యేసుక్రీస్తు ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులకు మాత్రమే ఆజ్ఞాపించాల, ఆయన సంఘం మొత్తానికి చెప్పాడు, లోకములోకి వెళ్ళి స్వార్థను ప్రకటించి శిష్యులుగా చేయండి. ఇట్స్ అ మ్యాండేట్ ఆఫ్ ద చర్చ్. ఈ రోజున సంఘం ఎలా అయిపోయిందంటే, ఆలయానికి వెళ్ళామా, ఆరాధించామా, 4 మాటలు మాట్లాడామా, 4 ముక్కలు ప్రార్థించామా, 4 పాటలు పాడామా, 4 కాసులు దాంట్లో వేసామా, తిరిగి వెళ్ళిపోయామా. దిస్ ఈజ్ నాట్ ఫర్ విచ్ యు ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద వరల్డ్. ఈ లోకంలో ఇంకా మీరు ఉనికిలో ఉన్నటువంటిది మీకోసంగా. ఈ లోకంలో మనం ఇంకా ఉనికిలో ఉన్నటువంటిది నేను సృజించిన వారి కోసం, నేను రక్షించిన వారి కోసం, నశించే ఆత్మల గురించి
ప్రార్థించకపోయినా, వారికి సువార్త చెప్పకపోయినా, వారిని దేవుడి వైపు నడిపించకపోయినా, సంఘము ఇలాగే మూర్ఛిల్లి ఆత్మీయంగా దీనస్థితిలో ఉన్న వారి రక్తానికి అపరాధులు మీరే. పిలాతులాగా చేయగడుకునేటువంటి అవకాశం మీకు ఉండదు. గాడ్ విల్ మేక్ యూ అండ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ సాల్వేషన్. అందుకనే ఇర్మియా అంటాడు కదా, విలాప వాక్యములో 2వ అధ్యాయం అందరూ తెలిసిన వాక్యం 19వ వచనంలో అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమో అనేటువంటి మాట మనం చూస్తాం. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటది, క్రై అవుట్ ఇన్ ద నైట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది నైట్ వాచెస్. వాస్తవానికి రాత్రి అర్ధరాత్రి మొదలయ్యేటప్పుడు అయితే మన చేతిలో ఫోన్ ఉంటుంది, చివరిగా మనతో ఉన్నటువంటి కుటుంబంతో మాట్లాడి హాయిగా నిద్రపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ విలాప వాక్యంలో నేర్పిస్తున్న మాట ఏంటంటే, రాత్రి మొదలైనప్పుడు ప్రార్థన మొదలవ్వాలా, రాత్రి మొదలైనప్పుడు నీవు దేవుని సన్నిధిలో గోజాడాలా, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం, సమాజంలో నశించే ఆత్మల కోసం నీవు ప్రార్థించేటువంటి సంఘముగా, ప్రార్థించే విశ్వాసిగా నువ్వు ఉండాలి. అలా లేని రోజున దేవునికి ఆ విషయంలో కూడా లెక్క చెప్పాలి. అందుకని సమూయేలు అంటాడు, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు మీరు చూసినట్లయితే, నేను మీకోసం ప్రార్థించకపోతే నేను పాపము చేసిన వాడని అవుతాను అని అంటూ ఉంటాడు. కావున యెహెజ్కేలుకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇంత విన్నావయ్యా, విన్న తర్వాత నువ్వు కానీ వెళ్ళి చెప్పకపోయావా, నువ్వే బాధ్యుడిగా అని అంటూ ఉన్నాడు. సో ఈ రోజున 4వది ఆత్మీయంగా మెలుగుగా ఉంటే తప్పనిసరిగా దేవుని మాట వినాలి, తప్పనిసరిగా దేవుని పరిచర్య చేయాలి. అయ్యగారిది, సేవకునిది, లేక సంఘంలో ఉన్న పెద్దలది నోవే. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉండాలి. ప్రతి సేవకు, ప్రతి విశ్వాసి కూడా దేవుని పరిచర్యలో యాక్టివ్గా ఉండి చేయగలిగినటువంటి సహాయం చేయకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, ఒకానొక రోజున నీవు దానికి జవాబు ఇవ్వాల్సిందే. వారి రక్తానికి నీవే బాధ్యుడవని యెహెజ్కేలుకి చెప్తే, యెహెజ్కేలు ఏమనుకున్నాడో గాని తన చివరి ఊపిరి వరకు కూడా సువార్తను ప్రకటించాడు. దేవుడి కోసం అన్నిటిని కోల్పోయాడు. చివరికి ఎవరి మధ్య సేవ చేశాడో వారే ఆయన్ని చంపేస్తారు. 52వ సంవత్సరము తనకు వచ్చినప్పుడు సొంత ప్రజలే ఆయన్ని చంపేస్తే ఆయన హతసాక్షి అయిపోయినట్టుగా ఉంటాయి. కానీ తను భావించిన మాట ఏంటంటే, ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు ప్రే, ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ న్యూస్, ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ ఎక్సలెన్సీస్, ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు సర్వ్ హిమ్. దేవుణ్ణి సేవించటం మీ ఎంపిక కాదు, దేవుని సేవించటం అది మీ ఆవశ్యత, అది అత్యవసరమైన పని, అది తప్పక చేయాల్సిందే. నువ్వు ఆత్మీయంగా నిద్రపోతూ ఉన్నావా, ఆత్మీయంగా మెలకువగా ఉన్నావా? ఆత్మీయంగా మెలకువగా ఉంటే దేవుణ్ణి ఇంకా తెలుసుకుంటావు, దేవుని కోసం తప్పిస్తావు, దేవుని కోసం దేనైనా తట్టుకుంటావు, దేవుడు చెప్పింది తప్పనిసరిగా చేస్తూ ఉంటావు. సో encouraged to be committed. God encouraged him to be committed. చివరిగా దీంతో ముగిస్తా, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. నేటి లోకాన్ని చూస్తూ ఉంటే, లోకంలో జరుగుతున్న విపత్తుల్ని చూస్తూ ఉంటే, అగ్ని ప్రమాదాలు కావచ్చు, మరణాల సంఖ్య కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా లోకంలో కనిపిస్తూ ఉంటే ఏం గుర్తొస్తుందంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది. వీఆర్ గెటింగ్ మోర్ క్లోజర్ టు ద లార్డ్. దేవుని రాకడకు ఎంతో సమీపంగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే పౌలు అంటూ ఉన్నాడు 5వ వచనం 6వ వచనము 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగిటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక విందాము. లోకము మనల్ని మత్తులో పెట్టిద్ది, లోకంలో ఉన్న వ్యసనాలు మనల్ని మత్తులో పెట్టిద్ది, లోకంలో ఉన్న శ్రమలు, లోకంలో ఉన్న సమస్యలు అన్నీ మనకి ఏవైతే ఉంటాయో బ్యాగేజెస్, ఇవన్నీ కూడా మనల్ని మత్తులో పెట్టి మనల్ని ఆత్మీయంగా నిద్రపోజేస్తూ ఉంటుంది. కానీ వాక్యం చెప్తూ ఉంది, మీరు పగటి సంబంధులు, మీరు
వెలుగు సంబంధులు. మీరు చీకటి సంబంధులు కాదు, ఈ లోకానుసారమైన సంబంధులు కాదు. ఆత్మీయంగా నిద్రపోకుండా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే దేవుని తెలుసుకోండి, దేవుని కోసం తప్పించండి, దేవుని కోసం ఏదైనా తట్టుకోండి, దేవుడు చెప్పిన తూచా తప్పకుండా పాటించండి. ఎహెచ్కేలు అలా చేశారు. ఎహెచ్కేలు పేరు ప్రకారంగానే జీవించాడు. దేవుని బలముతో తాను బ్రతికాడు. చివరిలో ముందు అన్నాను కదా, ఒక మాట ఎక్కువగా ఉంటది, దేవుని ఆత్మ నాలో ప్రవేశించను, నేను చక్కగా నిలవబడ్డాను. ఈ లోకములో ఎదుర్కొనే శ్రమలు లోకం చెప్పిద్ది తట్టుకోలేవని, కానీ వాక్యం చెప్పిద్ది ఎప్పుడు తట్టుకుంటావంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు. మనలో ఉన్నటువంటి వాడు బయట ఉన్నవాడి కంటే బలవంతుడు. శరీరం బలహీనంగా ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటే ఆయన బలపరుస్తాడు. అందుకే పౌలు చెప్పగలిగాడు, నేను బలహీనంగా ఉన్నప్పుడే నేను బలవంతుడని అంటాడు. బలహీనతలో బలపరిచేది ఆయన. వీటికి వీటికి మనం వంగక దేవునికి వెన్ను చూపించగా సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకి అందించునుగాక. ఓ క్రైస్తవ, ఓ కావలివాడ, నీవు మెలకువగా ఉన్నావా అనే ప్రశ్న వేసుకొని దేవుళ్ళు ఎదుగుదాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. నిజముగా మా తండ్రి, విశ్వాస ప్రయాణములు అనేక పరిస్థితులను బట్టి, అనేక ఒత్తిడిని బట్టి నీ పైన మాకున్న ధ్యాస పక్కకు వెళ్తూ ఉంటుంది, నీ పైన మాకున్న దృష్టి పక్కకు వెళ్తూ ఉంటుంది. అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం, అనేక మార్లు మా ప్రభు నేను ప్రక్కన పెడుతూ ఉంటాం. కానీ వాక్యం ద్వారా మరల జ్ఞాపకం చేస్తావు. యవనస్తుడైనటువంటి ఆ హెచ్కేల్ నువ్వు ఏర్పాటు చేసుకుని మా ప్రభు తన ఎవరి ప్రయాణం అంతా కూడా మనుషులు విన్నా వినకపోయినా, మనుషులు స్పందించినా స్పందించకపోయినా, మనుషులు మారినా మారకపోయినా, మనుషులు సన్మానించినా సన్మానించకపోయినా, అయ్యా నీ వాక్యాన్ని ప్రకటించాడు, నీ కొరకు బ్రతికాడు, నీ కోసమే మరణించాడు. అట్టి జీవితాన్ని మాకు దయచేయండి మా ప్రభు. పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితం మారినా మారకపోయినా, ఎక్కడ ఉన్నటువంటి జీవితం అలాగనే ఉన్నా, నిన్ను సేవించే విధానం మారాలి, నిన్ను హత్తుకొని జీవించాలి, నీ కొరకు ఈ లోకంలో బ్రతకాలి. అట్టి కృప మాకు దయచేయమని ఆత్మదేవ నీ ఆత్మతో బలపరిచి, నీ ఆత్మ పూర్వులుగా మమ్మల్ని చేసి ఈ లోకంలో ఒక హెచ్కేలు వలె మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.